వరల్డ్ వార్ 2 1914 టు స్ట్రగుల్ చేస్తే 1918 వరకు అయింది. సో వార్షిప్ దగ్గర ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళి అలా ఫ్లైట్ ఎగురుతుంది అనమాట. అవునా? హెలికాప్టర్లో ఇలా కూర్చుంటారా. ఇలా ఇండియా ఫ్లాగ్ చూస్తేనే ఒక ఏదో తెలియని ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఫిన్ షిప్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అన్నది ఇది తిప్పితే అవుతుంది. మనిషి ఉన్నారా? హాయ్. సిహారియర్ అంటారు ఈ ఫ్లైట్ పేరు. ఓ, ఇది 1983లో మనం యూకే దగ్గర నుంచి కొన్నాం. థ్యాంక్ యూ. ప్రభంజన్ చూడు. వరల్డ్ వార్ 1 ఎప్పుడైందో తెలుసా? 1914 టు స్ట్రగుల్ చేస్తే 1918 వరకు అయింది. వరల్డ్ వార్ 2. సో ఇదొక మ్యూజియం అన్నమాట. వైట్ టైగర్ రా. సో ఇవన్నీ ఫ్లైట్స్ అన్నమాట. ఇక్కడ మనకి నేవీ డే దానికి చేస్తారు కదా. ఇండియన్ నేవీ టైల్ హుకర్స్. మనకి నేవీ డే అప్పుడు ఫ్లైట్లు అవి ఏదో జెట్స్ వెళ్తూ ఉంటాయి, ఇవే అనుకుంటా మోస్ట్లీ. రాజీవ్ గాంధీరా. అబ్బా భలే ఉంది కదా ప్రపంచం. చూడు, వార్షిప్స్లో ఫ్లైట్స్ అవి వెళ్తాయి కదా. సో వార్షిప్ దగ్గర ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళి అలా ఫ్లైట్ ఎగురుతుంది అనమాట. అవునా? ఇదిగో ప్రపంచం ఇక్కడ కూడా చూపించారు. చాలా మంది రావట్లేదు ఇక్కడికి. హెలికాప్టర్లో ఇలా కూర్చుంటారా. సీట్ మీకేం అర్థం కావట్లేదా? పైలట్ కంట్రోల్ కాలమ్. తెలిసి ఇదంతా నేవీకి సంబంధించిందని అనుకుంటున్నా, ఎందుకంటే సీ హ్యారియర్ మ్యూజియం పేరు కూడా అదే అనమాట. సో చాలామంది రావట్లేదు, మేబీ ఖాళీగా ఉంది. వెళ్తే అంతే, అందరూ వెళ్తే బాగుంటుంది, కొంచెం పిల్లలకి నాలెడ్జ్ వస్తుంది. వా పైన చూడండి ఎంత పెద్ద ప్రపంచం. పైన చూడు, ఆ పైన. సో ఇవన్నీ మిజైల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. నాకు కొన్ని పేర్లు కూడా తెలియవు, కొన్ని డెక్స్ అంటారు. ఇలా ఇండియా ఫ్లాగ్ చూస్తేనే ఒక ఏదో తెలియని ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది. అదేంటో తెలుసా నాన్న? రోల్స్ రాయ్స్ ఇంజన్ అంటది. మరి రాశారుగా రోల్స్ రాయ్ కారు. మరి అక్కడ కార్ ఇంజన్ అది కాదు, మేబీ హెలికాప్టర్కి అది వాడేవారేమో. మీ ఎవరికైనా తెలిస్తే పెట్టండి కామెంట్స్లో. రవి గారు వచ్చుంటే ఇంకా బాగుండేది, మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఉందిగా, నేవల్ ఆఫీసర్ ఉంది. నువ్వు లేదని పెట్టి నేను ఉందని పెట్టి 20,000. అబ్బా 20,000 గడిది గుడ్డు కూడా చూసేసి నన్నేమో లేదని పెట్టు అని అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడంతా అంటే మిషనరీ షిప్స్లో, అంటే వార్ షిప్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి మిషనరీ టైప్ ఆ షిప్స్లో దొరికే టైపు. ఒకవేళ షిప్ మీద నుంచి జెట్ వెళ్తే అవి, ఈ మిజైల్స్ బాంబ్స్ అనుకుంటాయి. ఆయిల్ ట్యూబ్స్, ఆయిల్ ట్రాన్స్ఫర్ ట్యూబ్స్ అంటే ఇవి. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. మీకు నేను టకటకా చూపించేస్తాను. నాకు అంత క్లియర్గా తెలీదు, చదివి చెప్తాను వీలైతే. మేబీ షిప్కి రోటర్ అంట, ఇది తిరుగుతుంది కదా ఫ్యాన్, అది అనుకుంటా కోసుకుంటుంది. పార్ట్స్లా చేసి ఇలాగా డిస్మాండిల్ చేసి ఇలా పార్ట్స్లా పెట్టారేమో. అన్నీ చూస్తుంటే ఏంటివి స్క్రాప్ ఐటమ్స్లా ఉన్నాయి అని అనిపిస్తుంది, కానీ బట్ నేను అనుకుంటున్నా. మరి మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. మా ప్రపంచం అయితే పైకి వెళ్ళాడు, నేను కూడా ఒకసారి ఇలా ఒక రౌండ్ వేసి పైకి వెళ్ళాను.
గేర్ బాక్స్ అంట షిప్ది. రోజు నీకేమైనా అర్థమైందా? నాకేం అర్థమైంది తెలుసా, ఒక షిప్ ఉంటుంది కదా, ఆ షిప్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి చూడు, అవన్నీ డిస్మాన్యువల్ చేసి పెట్టారు ఫ్లైట్స్ ఇవన్నీ అని అనిపించింది. చూద్దాం, లాస్ట్లో అడుగుదాం అతన్ని. ఫిన్ షిప్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అన్నది ఇది తిప్పితే అవుతుంది. నావల్ ఆఫీసర్స్ అండ్ అక్కడ వర్క్ చేసేటప్పుడు ఇలాంటి జంప్ సూట్ వేసుకుంటారు. సీ హ్యారియర్స్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సపోర్ట్ స్ట్రక్చర్. ఇండియన్ నేవీ యూనిఫామ్స్ యాక్చువల్లీ ఆ రెండు ఒకటి, ఇది ఫీమేల్కి అనుకుంటున్నాను నేను. అండ్ మేల్కి కూడా కేటగిరీ ఎక్కువ అంటే లైక్ కెప్టెన్స్ అలా ఉంటుంది కదా, వాళ్ళకి ఇలా డ్రెస్సెస్ ఉంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ మన ఇండియాది. యాక్చువల్గా మా నాన్నగారు కానీ వచ్చుంటే, మా నాన్నకి ఈ విక్రాంత్, విక్రమాదిత్య ఇలా కొన్ని నేమ్స్ ఉన్నాయి వార్షిప్స్వి, అవన్నీ తెలుసు. నాకు కొన్నే తెలుసు, నాకు తెలుసును ఇక్కడ చూపిస్తాను. సో ఇది విక్రమాదిత్య, ఇది వార్షిప్పే. విక్రాంత్ ఇందాక చూసాం కదా, దాని గురించి. ఇది బ్లూ ఫాక్స్ రాడర్ అంట. ఇది యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ నుంచి వచ్చింది అనుకుంటా. సరే, అలా బాంబులు అవి వేస్తే నాకు కనిపించావు చూడు. దొంగ పట్టుకోండి. చూసాం చూసాను. నీకు అర్థం కావట్లేదు కదేమి. చూడు, ఫ్లైట్ మిజైల్ అని తెలిసిందా? ఇవి షిప్ పార్ట్స్ నాన్న. ఐఎన్ఎస్ విక్రాంత్, విరాట్, విక్రాంత్, విక్రమ్, ఆదిత్య ఇవన్నీ ఇంకేతో కూడా ఏదో వస్తుంది. ఇదిగో ఇక్కడే రాస్తున్నాయి చూడు, విరాట్, విక్రాంత్, విక్రమాదిత్య ఇవన్నీ వార్షిప్స్ అన్నమాట. ఒక షిప్ అయితే లేదు, సుబ్బుతాత చెప్పారు నాకు. ఒక షిప్ అయితే ప్రపంచం పాకిస్తాన్ వాళ్ళ సబ్మెరైన్ వచ్చినప్పుడు, పాకిస్తాన్ వాళ్ళ సబ్మెరైన్ కూడా ఇక్కడికి వచ్చింది, వైజాగ్ బీచ్కి. అదొక స్టోరీ ఉంది. సుబ్బుతాతను అడిగితే మనకు కరెక్ట్గా చెప్తారు. నాకు చెప్పారు కానీ నేను మర్చిపోయా. సో ఇవన్నీ షిప్ పార్ట్స్ అంతే. అక్కడే చూడు, బుల్లెట్స్ అంటే బాంబులు వేస్తారు కదా, ఆ చివరి ఉంది ఆరెంజ్. ఇవన్నీ కూడా ఇంజిన్ ఆయిల్ సిస్టమ్, ఆక్సిజన్ బాటిల్స్, ఆక్సిజన్ స్టోరేజ్ బాటిల్స్. కరెక్ట్ చెప్పా. మనిషి ఉన్నారా? హాయ్. సీ హ్యారియర్ ఎజెక్షన్ సీట్స్. మేబీ ఇలా డ్రెస్ వేసుకుంటారేమో అండర్ వాటరింగ్, స్కూబా డైవింగ్ అలా ఏమైనా వెళ్ళినప్పుడు. ఏమో నాకు తెలీదు, ఇది చెప్పా. ఫ్లైట్లో సారీ. పాడు చేయకూడదురా. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఇవా షిప్స్ కాదు, జస్ట్ వాటిని రీమోడల్ లాగా అంటే చూపించడం కోసం అలా చేశారు. మనం షిప్ ఎక్కలేం కదా, సో ఇవి వచ్చి చూస్తే పాడు చేయకు. అందులో ఒకటి రిటైర్ అయిపోయింది కూడా. రిటైర్ అంటే ఆ షిప్ ఇంకా వార్కి వెళ్దు, అంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అనుకో, ఆ షిప్స్ని ఇంకా యూజ్ చేయరు, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా అని. సో ఇవన్నీ మనకి స్క్రాప్లా కనిపిస్తాయి కానీ చూస్తే తెలుస్తుంది. చాలా చిన్న మ్యూజియం,
పెద్దవాళ్ళకి 70 రూపీస్, చిన్నపిల్లలకి 40 రూపీస్. ఊరికే ఒకసారి సరదాగా తెచ్చి మన ఇండియన్ నేవీ యొక్క గొప్పతనం, మన ఇండియన్ నేవీ యొక్క వార్ షిప్స్ ఎలా ఉంటాయి, లైక్ వార్ ఫ్లైట్స్ అంటారా, జెట్ ఫ్లైట్స్ అంటారా, నాకు అంతగా తెలియదు, అవి ఎలా ఉంటాయి, వాటి స్పేర్ పార్ట్స్ ఎలా ఉంటాయి అని చూపించాలి అనుకుంటే రావచ్చు. కొంచెం జాగ్రత్త ఉంది, నా అలా హవాయి చెప్పులు వేసుకొని రాకండి. సో కిందకి వెళ్ళి ఆయన అడుగుతా, ఇదేంటండి సీ షోర్ అన్న పేరేంటి, దీని గురించి కూడా కొంచెం కనుక్కుంటాను. కనుక్కొని మీతో కూడా షేర్ చేస్తాను. చూసేసాం, సింపుల్గా ఉంది, ఈజీగా ఒక 10 నిమిషాలు 15 మినిట్స్ మంది కాదు అనుకుంటే మనం వచ్చి ఒకసారి చూడొచ్చు అనమాట. వన్ టైం చూడొచ్చు. వీళ్ళు ఇంత కష్టపడి చేశారు కాబట్టి మా ప్రపంచం వెళ్ళిపోయాడు. ఇది ఏంటంటే దీన్ని గురించి చెప్పరా మాకు, అంటే మ్యూజియం స్పేర్ పార్ట్స్ అవేనా? అది కాదు, ఇది ఒరిజినల్ ఫ్లైట్, దీనికి సీ హ్యారియర్ అంటారు ఈ ఫ్లైట్ పేరు. ఓ, ఇది 1983లో మనం యూకే దగ్గర నుంచి కొన్నాం. ఓకే. 2017 వరకు నేవీ ఆటలు ఉంది, తర్వాత డీకమిషన్ అయిపోయింది. ఇదేంటంటే మెయిన్ రోల్ ఏంటంటే ఫైటర్ వార్ టైమ్ లో ఉపయోగిస్తారు దీన్ని. ఓకే. ఇది వర్టికల్లీ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అవుద్ది. ఇప్పుడు లైక్ విరాట్ విక్రాంత్ షిప్ ఉంటుంది కదా, అలాంటి దాని మీద ఉంటుంది ఇది. ఓకే. దీని ఫ్లయింగ్ డ్యూరేషన్ ఇస్ 50 మినిట్స్. ఓకే. ఓన్లీ 50 మినిట్స్. 50 మినిట్స్ తర్వాత మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవాలా? మళ్ళీ ల్యాండ్ వస్తుంది షిప్ లోకి, మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఎగిరి వెళ్తుంది. నెక్స్ట్ దీంట్లో ఎగ్జాస్ట్ సీట్ సపరేట్ గా ఉంటది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ పైలట్ విత్ హెల్ప్ ఆఫ్ దట్ ఎగ్జాస్ట్ సీట్ పైకి వెళ్ళిపోతారు, ఫ్లైట్ కింద పడిపోయి డిస్ట్రాయ్ అవుద్ది. ఓకే. అదే. సో దానికోసం ఇప్పుడు అది ఉన్నది పైన ఉన్నది ఒరిజినల్ ఫ్లైట్. ఒరిజినల్ ఫ్లైటా? ఓకే, ఇక్కడ పెట్టేశారు. ఇప్పుడు అది డీకమిషన్ అయిపోయింది. అవును, అవును. దాని ప్లేస్ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పెరిగింది కదా దానికి. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బై ద వే మీ పేరు? నా పేరు కేవీ రావు అండి. కేవీ రావు గారు, థ్యాంక్స్ అండి. ప్రపంచం దా రియల్ ఫ్లైట్ అంట. ఒకప్పుడు ఉండేది, చెప్పా కదా, ఇప్పుడు విక్రాంత్ ఇవి కూడా కొన్ని రోజుల తర్వాత వాడరు అని, అలాగా దాన్ని కూడా వాడట్లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, అందుకని కొత్త ఫ్లైట్లు కొత్త రకం అని తీసుకొస్తున్నారని చెప్పి దీన్ని ఇక్కడ తెచ్చి పెట్టారు. సో సీ హ్యారియర్ మ్యూజియం అంటే ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోయాను. యాక్చువల్గా లాస్ట్లో తెలుసుకున్నాను ఆయన వల్ల. అదేంటి అని అంటే ఆ ఫ్లైట్ ఉంది చూడండి, ఆ ఫ్లైట్ పేరు సీ హ్యారియర్ అంట. ఆ సీ హ్యారియర్ని ఇక్కడ తెచ్చి అంటే లైక్ ఇంకా యూజ్ చేయట్లేదు, సో అందుకని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అది మనం ఇప్పుడు చూసాము. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ మీరు వైజాగ్ వాళ్ళైతే వీలైతే ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని రండి ఇక్కడికి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. వెళ్ళిపోతూ చూసాను నేను, అదైతే మిస్ అయ్యాను అనమాట. అది నాకు తెలిసి వేరే కానీ ఈ సీ హ్యారియర్దే అయ్యి ఉండొచ్చు. ఆ టైప్లో ఉంటుంది, ఫ్రంట్ పైలట్ కూర్చునే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అని అనుకుంటున్నాను. సో ప్రపంచం ఇప్పుడు మనం ఏం చూసాం తెలుసా? ఏ మ్యూజియము? ఎస్, సీ హ్యారియర్ మ్యూజియం చూసాం. మీకు ఎలా అనిపించిందని కామెంట్స్ లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బూస్టర్ ప్రపంచం. ఎస్, బూస్టర్ ప్రపంచం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.